ఈ కూటమిని చీల్చే స్ట్రాటజీ ఆయన దగ్గర ఉన్న కోటరీకి లేదు అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎవరిని పెట్టుకుంటున్నాడు, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కనీస మాత్రపు అవగాహన లేకుండానే అటువంటి బృందాన్ని తన చుట్టూ పెట్టుకున్నాడు అని చెప్పే క్రమంలో ఏం చెప్తున్నాడు? ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు బయట వ్యక్తులు తీసుకున్నారు. తన ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయట వ్యక్తులు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కనీస మాత్రపు పాలనా దక్షత, తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది పసిగట్టలేని ఒక అసమర్థుడిగా చిత్రీకరించాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కొనసాగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉంటున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలేంటి, వాళ్ళకున్న అనుభవం పరిజ్ఞానం ఎంత, వాళ్ళు నన్ను రేపటి రోజున మళ్ళీ తిరిగి 2029లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరే దిశగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారా, లేక వాళ్ళు తప్పటడుగులు వేయించుతుంటే నేను కూడా నా అవగాహన, నా పరిజ్ఞానం లేకుండా వాళ్ళు వేయమన్న తప్పటడుగుల్లో నేను కూడా వాళ్ళకి బందీగా మారిపోయి నా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక వెన్నెముక లేని నాయకుడిగా నేను వ్యవహరిస్తున్నానా అనే అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అవే తప్పటడుగులు వేస్తున్నాడని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కూడా అతను అన్ఫిట్ అని చెప్తున్నాడు.